అన్నయ్య మా వదిన గారు నన్ను అనరాని అనకూడని అనలేని మాటలు మాట్లాడింది. ఆ విధంగా నా మనస్సు చాలా బాధపడింది. ఆ బాధను ఉపశమించడానికే ఏవైనా సరే అక్కడి నుంచి బయటికి రావాలని అనుకొని నేను వచ్చాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. నాకు తెలుసు మీకు అపకారం ఏమీ జరగదని, ఇదంతా రాక్షస మాయ అని తెలుసు. కానీ మా వదిన మాట్లాడినటువంటి నిష్ఠురపు మాటలు ఉన్నాయి. ఆ మాటలు భరించలేక నేను దుఃఖాన్ని దిగమింగుకొని నేను మీ దగ్గరికి వచ్చాను. నేను మిమ్మల్ని కాపాడేమిటి, అందరినీ కాపాడి సర్వ జగద్ రక్షకుడు నీవు, నిన్ను నేను కాపాడుతాను అన్నయ్య. ఈ విధంగా ఆమె అనాలోచితంగా ఆవేశపూరితంగా ఆమె అలా మాట్లాడింది. ఆ మాటలకు నేను బద్ధుడనై ఇక గత్యంతరము లేక దారి తెన్ను లేక ఇలా రావడం జరిగింది అని జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, కానీ అక్కడ రాముడికి ఒక అవకాశం ఉంది. ఏవయ్యా నేనెవరు నీకు తెలీదా అనేటువంటిది. చూడండి, చారు కులాభిమానము సన్నుత ధర్మము వీటబుతురే. కులాభిమానం, మన వంశం మన కులానికి ఉన్న అభిమానం, సన్నుత ధర్మము, శ్రేష్టమైనటువంటి ధర్మాలు ఉన్నాయి మనకు, వాటిని పోగొట్టుకుంటామా? ఆ రుచిరాంగి వేగపడి అప్రియ వాక్యములెన్నయో ఆడిన. చూడండి, మనము క్షత్రియ వంశంలో పుట్టాం, రాజవంశీకులం మనం. అటువంటి వాళ్ళు ధర్మాన్ని తప్పవచ్చునా? లక్ష్మణ నువ్వు అక్కడే ఉండము అని చెప్పాను, నువ్వు అధర్మపరుడు బయటకు వచ్చేసావు, తప్పవచ్చునా? ఆ రుచిరాంగి వేగపడియే అప్రియవాక్యములెన్ని ఆడిన. ఆ సీతాదేవి ఆవేశంలో ఏదో మాట్లాడింది, ఆవేశంలో అనకూడని మాటలు మాట్లాడింది. అంత మాత్రానికి సైరణ చేయగా అతగదే, ఆ మాత్రం క్షమించలేవా? అమ్మా నీవు ఏమి మాట్లాడినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అన్నయ్య నాకు ఇక్కడే ఉండమని చెప్పాడు అని అనలేవయ్యా? ఇక్కడ లక్ష్మణస్వామి యొక్క ఆ విచికిత్స బాగా మామూలు వినేవారికి అర్థమవుతుంది అనమాట. అంటే అక్కడ ఉండడానికి సీతమ్మ ఒప్పుకోలేదు, వెళ్ళడానికి ఆయన ఒప్పుకోలేడు. కానీ రెండింటి మధ్య కూడా ఎంత నలిగిపోయాడు పాపం. వస్తేనేమో రాముడు అలా బాధపడుతున్నాడు. కాంతారములోన అయ్యబల తమ్ముడా ఒక్కత డించి వత్తురే. ఆవేద అన్నదని చెప్పేసి అరణ్యంలో అక్కడ పెద్ద హెచ్చరిక ఏంటంటే, అప్పటికే 16,000 మంది ఈ దండకారంలో రాక్షసుల్ని, కరదూషణాది రాక్షసులు 16 మంది చంపాడు ఆయన. కాబట్టి అక్కడ ఎవడో ఒకడు మిగిలి ఉంటాడు, ఎవడైనా అపకారం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే లక్ష్మణుని అక్కడ ఉండమన్నది ఆయన. కానీ ఇట్లా ఆమె ఒక్కదాన్ని వదిలిపెట్టి రావచ్చునా అని రాముడు అంటాడు. రాముడి విషయంలోనూ అది తప్పులేదు, లక్ష్మణుడి విషయంలోనూ అది తప్పులేదు. అదే ధర్మ సంకటం అంటారు. ఈ ధర్మ సంకటం వచ్చింది లక్ష్మణుడికి, ఏం చేయాలో అర్థం కాదు. ఉంటే తల్లి ఆ సీతమ్మ వారు ఆమెతో ఒప్పుకోదు, నా దుర్భాషలే వచ్చే, నువ్వు దాయాదేవి కదా మాకు చెడుపు కోరుతున్నావని. ఇక్కడికి వస్తేనేమో అన్న ఏమంటాడు, నా సంగతి నీకు తెలియదా, నీవెవరు నీకు తెలియదా, మరి రాక్షస మాయని నీకు తెలియదా, ఆ దండకారణ్యంలో ఒంటరిగా వదిలిపెట్టేసి వస్తావా అని ఈయన అంటున్నాడు. ఆ లక్ష్మణుని యొక్క చిత్తవృత్తి చాలా విచలితమైపోతుంది అన్నమాట. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి మరి ఆయనకి ఎంత విచలితమైపోతుంది మనం ఊహించవచ్చు. ఆ ఇంటి నిన్ను పొమ్మన, ఏవా లక్ష్మణ, ఆ ఇంటి నిన్ను పొమ్మన, ఆమె పొమ్మనది అనుకో, నా ఆనతి తప్పి నా ఆజ్ఞ ఆమె పొమ్మంటే నువ్వు వస్తావా అంటే, నువ్వు వచ్చావంటే నా ఆజ్ఞ తప్పినట్టే కదా. అంటే నేను అన్నయ్య చెప్తే అన్నయ్య మాట వినవా నువ్వు, నా ఆజ్ఞ తప్పుతావా? నీ మనంగున అతి కోపాయత్తువై నీ విటు నా వద్దకు ఏల వచ్చినాడవు వత్సా.
ఒకవేళ అన్నదానుకో నువ్వు ఇక్కడ రావాలా, ఇక్కడ ఎలా వచ్చావు, నేనెవరో నీకు బాగా తెలుసు కదా. అయినా అంత ఆవేశంలో కూడా ఏలా వచ్చావయ్యా వత్స అని ఆ చిన్నవాళ్ళను వత్స అని పిలుస్తారు. వత్స అంటే బిడ్డ అని అర్థము. కానీ అక్కడ బిడ్డ అంటే లక్ష్మణుడిని తన కొడుకులాగా చూసుకుంటాడు కదా. ఎందుకు వచ్చావయ్యా వత్స ఆమె అన్నదనుకో, ఆవేశంలో అన్నది. అంటే నువ్వు రావాలా, ఇప్పుడేం కావాలి, మన ఇద్దరం బయట ఉన్నావు, ఇద్దరం బయట ఉంటే ఏదైనా రాక్షస మాయలు కావచ్చు కదా, ఇద్దరం బయటకు తీసుకొచ్చే ఉపాయాలు వాళ్ళు కావచ్చు కదా, వాడు అసలే మారీచుడు, వాడిని చంపేశావు అని అంత కోపావేశంలో కూడా తమ్ముడిని వత్స, నాయన, బిడ్డ, ఇదే అన్నమాట. ఈ రామాయణ మహాకావ్యంలో అన్నదమ్ముల యొక్క అనుబంధం, వాళ్ళ ప్రేమలు, ఇవన్నీ కూడా అద్భుతంగా వాల్మీకి మహర్షి చెప్పాడు. ఆ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి తూచే తప్పకుండా తెలుగులో రామాయణ రాసిన ప్రతి వారు కూడా ఇలాగే అనువాదం చేసి వాళ్ళు ఎంతో తెలుగు జాతికి గౌరవాన్ని ఆపాదించారన్నమాట. ఇంకా ఆ కోపం ఆయన తగ్గడం లేదు. కానీ ఏం చేస్తాడు పాపం, కోపం తగ్గడం లేదు. అన్నా నన్ను బలాఢ్యునిగా ఎరుగుదీవు, లక్షణ నేను బలశాలి నీకు తెలియదా, నేనెవరినో నా బలమేమిటో నీకు తెలియదా, అన్నాతి శోకార్తిని బల్కినంత నైనా నీ ఉండవైతే ఇంతకు. ఆమె ఆవేశంలో దుఃఖంలో ఆమె అనిందనుకో, అని మాత్రం నువ్వు రావాలా, ఆ మాట చెప్పాలి నువ్వు. ఉండవైతే ఇంతకు నన్ను నిల్లును ఏచు దానవులు మానంబూనమైపోవగా నన్నా తిల్గొని పోవకుండుదురే అయ్యా అబ్జాననన్ క్రూరతన్. అయ్యా మన ఇద్దరం వస్తే ఆ రాక్షసులు వాళ్ళు తీసుకొని పోకుండా ఉంటారా? ఖచ్చితంగా సీత అక్కడ పర్ణశాల లేకపోయి ఉండొచ్చు. ఎందుకు నువ్వు లేవు నేను లేవు అని ఆయన రాముడు నిర్ణయం తీసుకున్నాడు. ఇదేదో జరిగింది, జరగకూడదు ఏదో జరిగింది. అవును అని ఇద్దరు కలిసి వస్తున్నారు, పర్ణశాలకు వస్తున్నారు. పర్ణశాలకు వస్తుంటే దుశ్శకనాలు కూడా సంభవించాయి. అప్పుడే రాముడు అనుమానిస్తున్నాడు, ఏదో జరగకూడనిది జరగరానిది జరుగుతూ ఉందని. లక్ష్మణుడికి కూడా కీడు శంకిస్తూనే ఉన్నాడు, ఏదో జరిగింది, లేకపోతే ఇంతటి పెద్ద ప్రణాళిక వేసుకొని పర్ణశాలకి ఇద్దరం దూరం అయిపోయామనేటువంటి భావన లక్ష్మణుడు కూడా కలిగిందనమాట. వచ్చారు, పర్ణశాల దగ్గరకు వచ్చారు. రాముడు ఒక విధమైనటువంటి ఆవేశానికి లోనవుతున్నాడు. సీత సీత ఎక్కడున్నావు అని చెప్పి ఆ పర్ణశాల ప్రాంగణం ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ కనిపించలేదు, ఎక్కడుంది కనిపించలేదని. చూడండి, అంతటి సీతమ్మ వారంటే ఆ మహానుభావుడికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అంత గొప్పవి అన్నమాట. అదే అన్నమాట, ఎప్పుడైనా సరే స్త్రీ పురుషులు అన్యోన్యంగా ఉన్ననాడు సంసారాలు సుఖంగా ఉంటాయి. ఆ సుఖమే మానవుడికి పరమావధి. అంతేకాకుండా భ్రాంతికి లోనవుతున్నాడు. భ్రాంతి, సీత బాగున్నావా, వచ్చేది సీత ఇదో సీత అని ఇలా భ్రాంతి అంటే లేని ఉన్నట్టుగా భావించుకోవడం. భ్రాంతి పడుతున్నాడు. సీత సీత వచ్చావా, మేము వెతుకుతున్నాం సీత, నిన్నే వెతుకుతున్నాం సీత, అక్కడ ఆమె లేదు. అంటే రాముల వారు ఎంత విమోహంలో ఉన్నారో మనకు ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది అన్నమాట.